నా మీద ఇది పాటలు చేయను కాలం కదా, నన్ను నంపేయండి సస్తా, నా ప్రజలను కాపాడమని చెప్తున్నాను. 7 CS14 CS13 ఉంటుందన్న. ఇది ఇలా రాజ్భవన్ కూడా CS7లో ఉందన్న. హైదరాబాద్ దాంట్లో నవాబుల పరిపాలించిన దాంట్లో కొంతమందికి వాళ్ళ దగ్గర పనిచేసిన ఆ రోజు దాతలు ఇచ్చి అమ్ముకున్నారు, కొనుక్కున్నారు చాలా మంది. అది ఇక్కడ కూడా ప్రైవేట్ ల్యాండ్ అని కొనుక్కున్నారు తప్ప గవర్నమెంట్ ల్యాండ్ ఆ రోజు అనలేదు, ఈ రోజు అనలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తాము, సుప్రీంకోర్టు తేలిందాగా మేము వాళ్ళ మెసేజ్ చేస్తామంటున్నారు. ఎవడన్నా రిజిస్ట్రేషన్ చేసుకొని లోన్ కోతే లోన్ వస్తా అన్న, మీరు సుప్రీంకోర్టు తేలినంత వరకు అంటే ఇస్తారన్నా? రేపు పొద్దున రిజిస్ట్రేషన్ వాల్యూ, మీకు రిజిస్ట్రేషన్ ఫీజు కడతాము, మీకు LRS కట్టాము, మీకు అన్ని కట్టాము, ఇలా మీకు పెడతాము అంటే ఈ పబ్లిక్ ఏమైపోవాలన్నా? రెండన్నా, మా అక్కడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఎవరైతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఆయన MP అయ్యిండే ఈ కాలనీతోనన్నా, ఈడనే మెజార్టీతో గెలిచాడు ఆయన. ఏ కాలనీ పేరు చదివానో ఈడ 10,000 మెజార్టీ ఇచ్చారన్నా. ఆయన నమ్మకంగా విలువలతో కాపాడించినటువంటి ల్యాండ్ ఈ రోజున మా అన్నను ఇలా మా అన్నను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, మేము ఏదైనా పిలిపిస్తే హౌస్ అరెస్ట్ అంటారు, ఏదైనా ప్రజల గురించి మాట్లాడితే హౌస్ అరెస్ట్ అంటారు, ట్రాఫిక్ గురించి పట్టుకునే లేదు. ఇక ప్రతి ఒక్కరి మీద రాయి వేస్తున్నారు, దులుపుకోలుగా కావాలి. ఎన్ని సమస్యల మీద పోతే చాలా ఉన్నాయి, రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను చెప్తాను. కానీ మేము 10 ఏళ్ళు, నేను ఎమ్మెల్యే అయినాక 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్క పుక్కల కన్నా ఇంత ఇబ్బంది జరగకుండా మా ప్రజలను కాపాడుకున్నాను. నేను ఏది అడుగుతా చేశాను. నేను ఇవాళ కన్నీరు వస్తుందన్న ఈ బాధలు చూస్తూ ఉంటే. నన్ను ఇనాగ్రేషన్ చేయనిట్లేదు, మన బడ్జెట్ ఇస్తలేరు, డ్రైనేజ్ ఇస్తలేరు, పార్కులలో కనీసం పన్ను కానిస్తలేరు, మా ల్యాండ్లను అమ్మేస్తుర్రు. ఆఖరికి మన బ్రిడ్జులు వేసినామన్నా, బ్రిడ్జులు వేస్తే బ్రిడ్జుల కింద కూడా కిరాయికి ఇచ్చారన్నా. మేమేమో పార్కింగ్ అని వదిలిపెడితే బ్రిడ్జుల కింద కూడా పార్కింగ్ ఇచ్చారు, అది కూడా వసూలు చేస్తున్నారు పైసలు. ఇంకెక్కడ పోవాలి మా వాళ్ళు? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మా బతుకులేంటి? హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ మేమన్నా, మా ప్రజలకు, హైదరాబాద్ ప్రజలు, మా ప్రజలే ట్యాక్స్ కట్టకపోతే, మా ప్రజలే చేయకపోతే తెలంగాణకు ఏడికే వస్తాయన్నా? మాలను నాశనం చేస్తే తెలంగాణకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందన్నా. అందుంచే కేసీఆర్ గారు ఒక చిన్న మాట అనకుండా హైదరాబాద్ కాపాడు వచ్చాడు. ఇవాళ మాలను ఇంత సీనియర్లు ఉండి 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉండి ఉన్న వాళ్ళం కూడా ఈరోజు నా ప్రజల కొరకు పోరాడుతూ ఉంటే పని చేయకుండా ఇవాళ వచ్చిర్రు మా పోలీసు వాళ్ళు. మీరు వచ్చిరని వచ్చిర్రు, మరి ఎందుకు వచ్చిర్రు అని ఇవాళ కనబడరు నాకు పోలీసు వాళ్ళు. ఒక ఇన్స్పెక్టర్, ఒక SI ప్రోటోకాల్ ఏది లేదన్నా. ఎమ్మెల్యేనంటే ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే అనిపిస్తుంది. ఆ బతుకైపోయిందన్న మా బతుకులు. 72,000 గెలిపించారన్నా నన్ను మా ప్రజలు. హైదరాబాద్లో టాప్ మెజార్టీ అన్నా నాది. నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి నా సస్తా. నా ప్రజలు ఇప్పుడు 3 ముక్కలు చేసిరన్న నా కాన్స్టిట్యున్సీని. ఒకటేమో హైదరాబాద్లో కలిపారు, ఒకటి తీసుకొని మల్కాజ్గిరిలో కలిపారు, ఇది తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపారు. నా మీద ఇది పాటలు చేయను కాలం కదా, నన్ను నంపేయండి సస్తా, నా ప్రజలను కాపాడమని చెప్తున్నాను. నా మీద కోపంతో నా ప్రజలకు అన్యాయం జరగద్దు. ఇది గిట మీరు తీయకపోతే నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను, ఈ మా కాలనీల గిట మీరు గిట 22 ఏళ్ళకి తీయకపోతే మా ప్రజలు ఇబ్బంది ఇట్లా పెడతా ఉంటే ఈ మాధవర కృష్ణ ఊకునే వ్యక్తి కాడు. అవసరమైతే ఈయన్నే ఉరిపెట్టుకొని వస్తామా ప్రజల కొరకు తప్ప నిన్నైతే వదిలిపెట్టా. మీరు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఏదైతే నిన్న మా మంత్రి గారు మాట్లాడారో, హైదరాబాద్ నగరంలో TRS పార్టీ ప్రభుత్వ పరంగా మేమేం చేశామో, మీరేం చేశారో, ఏదైతే మీ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్ని ల్యాండ్ అమ్ముకుందో, మేము వచ్చిన తర్వాత పైగా ల్యాండ్ గతం జాగమలే. మనం ఎవరిని బాధ పెట్టలేం, మనం గవర్నమెంట్ ల్యాండ్లను బాధ పెట్టలేం. కొన్ని రోజులు హైడ్రా తీసుకొచ్చిర్రు, కొన్ని రోజులు ఇది తీసుకొచ్చిండ్రు. ఇక ట్యాక్సులు, విపరీత ట్యాక్సులు, మంచినీళ్ళకి మంచినీళ్ళు. మన మలేషియా టౌన్షిప్ ప్రెసిడెంట్ వచ్చాడు, 70 లక్షలు కడుతున్నాను సార్ అని చెప్తున్నాడు ఆ నీళ్లకు. నువ్వేమో నీళ్ళు ఇచ్చిన బ్రహ్మాండంగా 70 లక్షలకు అపార్ట్మెంట్ కడతామంటే ఆశ్చర్యపోయి ఏకే కడతారన్నా. మధ్యతరగతి కుటుంబాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేసుకుంటూ మా వాళ్ళు. అందుగురికే మా ప్రజలు BRS పార్టీ కోటేశ్వరన్నా, దీనికి పూర్తి సపోర్ట్ మీరు ఉండాలి పార్టీ పరంగా మనం కాపాడుకోవాలని చెప్పి
తెలియజేస్తూ మరి ఇప్పుడు మీరు మారుతారన్నా అనంత గారు